హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 30 చూసే ముందు పార్ట్ 29 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆది హ్యాపీగా లేచి కమల్ నేను ఇక్కడున్నాను అంటూ కమల్ని పిలుస్తూ పరిగెడుతుంది. ఆ పిలుపు కమల్కి వినిపించి వెనక్కి తిరిగి చూడగానే తన కళ్ళెదురుగా ఆద్య పరిగెడుతూ రావడం చూసిన కమల్ సంతోషానికి అంతే లేదు. తన కళ్ళల నుంచి హ్యాపీ టీయర్స్ వస్తూ ఉంటే మోనాను పక్కకు నెట్టి ఆద్య అంటూ తన దగ్గరికి పరిగెత్తాడు. ఆద్య సంతోషంగా పరిగెడుతూ ఇంకొన్ని సెకండ్స్లో కమల్ దగ్గరికి చేరుతుంది అనుకునే లోపే కోపంతో రగిలిపోయిన మోనా, ఇది వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండకూడదు, దీన్ని చంపేస్తే కానీ నా పగ తీరదు అంటూ మోనా తనకి కాస్త దూరంగా పడిన గన్ని చేతిలోకి తీసుకొని ఆద్య వైపు షూట్ చేయడం కోసం గురిపెట్టింది. కమల్ ఆద్య తన కళ్ళెదురుగా ఉందన్న సంతోషంలో ఉండడంతో మోన గన్ని పట్టుకున్న విషయం తను గమనించలేదు. ఆద్య కూడా కమల్ తప్ప చుట్టూ ఉన్న పరిసరాలను చూసే స్టేజ్లో లేదు. తను అలా పరిగెడుతూ వస్తూ ఉండగానే మౌన షూట్ చేయడంతో బుల్లెట్ వెళ్ళి ఆద్య భుజానికి తగలగానే ఆ అంటూ ఆద్య గట్టిగా అరుస్తూ బ్లడ్ కారుతూ ఉన్న భుజాన్ని పట్టుకొని నొప్పితో విలవిలలాడుతూ ఆ పెయిన్ భరించలేక అక్కడే కూలబడిపోయింది. అది చూసి పక్కనే ఉన్న రౌడీ షీటర్స్ అందరూ భయంతో ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతూ ఉంటే శౌర్య మనుషులు వాళ్ళని పట్టుకోవడానికి వెనకాలే పరిగెత్తగా మరో ఇద్దరు మోన దగ్గరికి వచ్చి తన చెంప మీద లాగిపెట్టి ఒక్కటి పీకి తన చేతిలో ఉన్న గన్ కింద పడేసి తనని పారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇది అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మోన కోపంగా అందరి వైపు చూస్తూ ఇడియట్స్, హౌ డేర్ యూ, నన్ను టచ్ చేస్తారా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే మోన చేతులు వెనక్కి విరిచి పట్టుకొని నోరు ముయ్, లేదంటే షూట్ చేసి పడేస్తాం అని అక్కడ నుండి లాక్కెళ్లారు. అలా బలవంతంగా వాళ్ళు లాక్కు వెళ్తూ ఉంటే వదిలిపెట్టండి, ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను, దాన్ని చంపేస్తాను, దాన్ని వదలను అంటూ పిచ్చి పిచ్చిగా సైకోలాగా అరుస్తూ వాళ్ళ చేతుల్లో నుండి విడిపించుకోవడానికి గింజుకుంటోంది మోనా. మోన షూట్ చేయడంతోనే ఆది వంటిపై బ్లడ్ చూసిన కమల్కి ఒక్క క్షణం అలానే ఫ్రీజ్ అయిపోయాడు. కమల్ అంటూ ఆద్య నోటి నుంచి వచ్చిన మాటకు తేరుకొని ఆద్య అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని వెళ్ళి ఆద్యను చేతుల్లోకి తీసుకొని గట్టిగా ఏడుస్తూ తనను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆద్య ఆద్య యూ విల్ బి ఓకే, నీకేమీ కాదు, నేను నీకేమీ కానివ్వను అంటూ వెంటనే ఆద్యను తన చేతుల్లోకి ఎత్తుకొని తన కారు దగ్గరికి వెళ్ళే దారి కోసం కంగారుగా వెతుకుతూ ఉన్నాడు. కళ్ళు మూతలు పడుతూ ఉన్న ఆద్యను చూస్తూ ప్లీజ్ ఆద్య, డోంట్ క్లోజ్ యువర్ ఐస్, చూడు నీకోసం నేను వచ్చేసాను, నీకేమీ కానివ్వను ఆద్య అని ఏడుస్తూనే ఉన్నాడు కమల్. ఆదికు ఆగకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటే తను బాధతో మూలుగుతూ తన చేత్తో కమల్ మొహాన్ని తడుముతూ కమల్, నువ్వు నా కోసం వచ్చావు, నాకు తెలుసు నువ్వు వస్తావని, నేను నిన్ను చాలా వెయిట్ చేయించాను కదా అని అంటూ ఉంటే కమల్ ఆద్యను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ నీకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆద్యని రెండు చేతుల్లోకి ఎత్తుకొని ఏడుస్తూ పరిగెడుతూ ఉంటే ఆద్య తన రెండు చేతులను కమల్ భుజాల చుట్టూ వేసి కమల్ ముఖానికి తన ముఖాన్ని ఆనించి కమల్, నేను చెప్పే మాట కోసం నువ్వు ఎంతో ఎదురు చూసావు, నేను నిన్ను నీ ప్రేమను నెగ్లెక్ట్ చేశాను కదా, నిన్ను నీ ప్రేమను చాలా అవమానించాను, అందుకే ఆ ప్రేమ నాకు దక్కకుండానే వెళ్ళిపోతున్నానేమో, ఐఎమ్ సారీ, అప్పుడు ఇప్పుడు కూడా నిన్ను బాధ పెడుతూ ఉన్నాను అని అంటూ ఉంటే ప్లీజ్ ఆద్య కామ్గా ఉండు, నువ్వు ఇలా ఇంకా మాట్లాడుతూ ఉంటే అన్కాన్షియస్ అయిపోతావు, ఇప్పటికే నీకు చాలా బ్లడ్ పోయింది, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేమీ కాదు అని ఏడుస్తూ అంటున్న కమల్ని చూసి నో కమల్, నన్ను ఇప్పుడైనా మాట్లాడనివ్వు, ఇన్ని రోజులు నేను నీకు చెప్పాలనుకున్న మాటని చెప్పకుండానే చనిపోతానేమోనని నాకు చాలా భయంగా ఉంది, నువ్వు నా ప్రేమ కోసం ఎంతలా ఎదురు చూసినా కూడా నేను నిన్ను ఇన్సల్ట్ చేస్తూనే వచ్చాను, మొదట్లో నీ ప్రేమను అర్థం చేసుకోకుండా శౌర్య కోసం పిచ్చి దానిలా పిచ్చి పనులన్నీ చేశాను, నీ ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకొని నా మనసులో మాట నీకు చెబుదాం అనుకునేలోపు ఇలా దూరం అయిపోతున్నాను, నీ ప్రేమని అర్థం చేసుకున్నాక నా మనసులో నీకు తప్ప నాకు కూడా చోటు లేకుండా పోయింది కమల్. ఎస్ కమల్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, ఈ మాట చెప్పడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎంతగానో వెయిట్ చేశాను, బట్ ఇలాంటి పరిస్థితిలో చెప్పాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు.
బహుశా నీ ప్రేమను అందుకునే అర్హత నాకు లేదేమో, అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు కమల్. నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఇన్ కేస్ నాకేమైనా అయితే నన్ను మర్చిపోయి నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ అవుతానని అంటూ తన చేతిని ముందుకు చాచి అడుగుతూ ఉంటే, కళ్ళు మసగ్గా అయిపోతూ ఉంటే లో వాయిస్లో అడిగింది ఆద్య. ఆద్య అన్కాన్షియస్ అవ్వడం చూసి కమల్ ఇంకా టెన్షన్ పడుతూ, ఆద్య కళ్ళు తెరువు, మాట్లాడు ఆద్య అని అరుస్తూనే, ప్లీజ్ హెల్ప్ మీ, ఎవరైనా ఉన్నారా అని అరుస్తున్న కమల్కి ఆద్య చేతి నుండి ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉండడం చూసి టెన్షన్ పెరిగిపోయింది. ఇంతలో సౌరి పంపిన మనుషులు వెహికల్స్ తీసుకొని కమల్కి ఎదురుగా రావడం కనిపించడంతో, ఆద్య వెహికల్ వచ్చేస్తుంది, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాము, ప్లీజ్ కళ్ళు తెరువు, నన్ను చూస్తూ ఉండు, నాతో మాట్లాడు ఆద్య, నువ్వు లేని లైఫ్ని నేను ఊహించలేను, యు ఆర్ మై లైఫ్ ఆద్య అని కమల్ గట్టిగా అరుస్తూనే ఆద్యను తన గుండెకు హత్తుకొని వెహికల్ వైపు పరిగెత్తాడు. ఆద్య బలవంతంగా కళ్ళు తెరిచి కమల్ ముఖానికి తన మొహాన్ని ఆనించి కిస్ చేస్తూ, ఐ లవ్ యూ సో మచ్, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నువ్వు నాకు కావాలి, నీతో అందమైన లైఫ్ కావాలి అని అంటూ ఉంటే, లవ్ యూ ఆద్య, లవ్ యూ సో మచ్, నిన్ను నేను కాపాడుకుంటాను అంటూ ఆద్యను కిస్ చేశాడు కమల్. వెహికల్ దగ్గరకు పరిగెత్తి ఆద్యని జాగ్రత్తగా వెహికల్లో పడుకోబెట్టి, ఆద్య నన్ను చూడు, నేను మాట్లాడేది వినిపిస్తుందా, మన హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం అంటూ ఆద్యని ఒళ్ళో పడుకోబెట్టుకొని, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, దగ్గరలో ఏ హాస్పిటల్ ఉన్నా పర్వాలేదు, అక్కడికి త్వరగా తీసుకువెళ్ళు అని కంగారుగా అంటున్న కమల్ మాటలు విని, ఎస్ సార్, దగ్గరలోనే ఒక హాస్పిటల్ ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది, మీరు టెన్షన్ పడకండి అని సౌరి పంపిన పర్సన్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ చెప్పాడు. చాలాసేపటి నుండి కమల్కి కాల్ ట్రై చేస్తూనే ఉన్నా శౌర్య ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడుతూ వెంటనే తను పంపించిన మనుషులకి కాల్ చేసి విషయం అడగడంతో అక్కడ జరిగిందంతా వాళ్ళ నుంచి తెలుసుకొని షాక్ అయిపోయాడు శౌర్య. వాట్, ఆ మోన అంత పని చేసిందా? దాన్ని అస్సలు వదిలిపెట్టకండి, అక్కడి నుండి దాన్ని మన ప్లేస్కి తీసుకెళ్ళండి, దాని చావు నా చేతుల్లోనుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, అది చాలా డేంజరస్లా ఉంది, తప్పించుకోవడానికి ఏవైనా ట్రిక్స్ ప్లే చేస్తుంది, బీ కేర్ఫుల్ అని కోపంగా కాల్ కట్ చేసి వెంటనే కమల్కి మళ్ళీ కాల్ ట్రై చేశాడు శౌర్య. శౌర్య ఎక్కడున్నావు? త్వరగా రా, మనకి టైం అయిపోతుంది, మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయితే 1 వీక్ వరకు దొరకదు, నేను చెప్పేది అసలు వింటున్నావా లేదా అని సమీర పిలుస్తూ ఉంటే తన టెన్షన్ చూసి సమీరకు విషయం అర్థమైపోతుందేమో అనే భయంతో, వస్తున్న సమీ, జస్ట్ 5 మినిట్స్ అని కాల్ కట్ చేసి మొబైల్ పాకెట్లో పెట్టేస్తూ నవ్వుతూ సమీర దగ్గరికి వెళ్ళాడు శౌర్య. ఇంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నావు అసలు, టైం అయిపోతుంది అంటూనే శౌర్య ఫేస్ అబ్జర్వ్ చేస్తూ చూసిన సమీరకి డౌట్ రానే వచ్చింది. శౌర్య, ఆర్ యూ ఓకే? ఏదో టెన్షన్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఎనీథింగ్ రాంగ్, ఏదైనా ప్రాబ్లమా అంటూ శౌర్య ముఖానికి పట్టిన చెమటని తన పళ్ళుతో తుడుస్తూ కంగారుగా అడిగింది సమీర. ప్రాబ్లమా? అలాంటిది ఏమీ లేదు సమీ, నేనేదో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను, నేనెందుకు టెన్షన్గా ఉంటాను, నువ్వు ఏదేదో ఇమాజిన్ చేసుకొని అనవసరంగా టెన్షన్ అవ్వకు, ఈ టైంలో నీ హెల్త్కి అస్సలు మంచిది కాదు అని సమీర ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని ఇంకా ఇలానే మాట్లాడుతూ ఉంటే అక్కడ అపాయింట్మెంట్ మిస్ అవుతుంది, త్వరగా వెళ్దాం పదా అని సమీరని తీసుకొని స్టార్ట్ అయ్యాడు శౌర్య. కానీ సమీర మనసులో మాత్రం ఎందుకో ఏదో జరుగుతూ ఉన్నట్టుగా అనిపించి శౌర్య వైపే డౌట్గా చూస్తూ, ఆర్ యూ ష్యూర్? నువ్వు నా దగ్గర అయితే ఏమీ హైడ్ చేయట్లేదు కదా, నాకెందుకో చాలా డౌట్గా ఉంది అని శౌర్య కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతున్న సమీర చూపును తప్పిస్తూ, ఏదైనా ఉంటే నీ దగ్గర దాస్తానా చెప్పు, అంతా ఓకే, ఐఎమ్ ఫైన్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని కూల్గా ఆన్సర్ చేశాడు శౌర్య. కాసేపట్లోనే ఆద్యను దగ్గరున్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి హడావిడిగా డాక్టర్స్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటే కమల్ చాలా టెన్షన్గా, డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, నో ప్రాబ్లం, తనని మాత్రం సేవ్ చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటూ దీనంగా ఏడుస్తూ అడుగుతున్న కమల్ని చూసి, యూ డోంట్ వరీ, వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్, బట్ దిస్ ఈజ్ మెడికో లీగల్ కేస్, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పోలీస్, సో మీరు ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకోండి అని చెప్పి డాక్టర్ హడావిడిగా ఐసీయూలోకి వెళ్ళారు.
అప్పుడు కమల్కి శౌర్య గుర్తు రావడంతో వెంటనే తన మొబైల్ కోసం వెతికాడు. మొబైల్ తీసుకొని వెంటనే శౌర్యకి కాల్ చేయడం కోసం చూడగా అప్పటికే శౌర్య నుండి చాలా మిస్డ్ కాల్స్ కనిపించడంతో వెంటనే కాల్ చేశాడు. శౌర్య పక్కనే సమీర ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తూ, సమీ 1 minute, చాలా అర్జెంట్ కాల్, 1 నిమిషంలో మాట్లాడి వచ్చేస్తాను అంటూ కార్ని సైడ్కి పార్క్ చేసి ఫాస్ట్గా కారులో నుంచి దిగి పక్కకు వెళ్తున్న శౌర్యని చూస్తూ ఉండిపోయింది సమీర. శౌర్య బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉండడంతో సమీరకి డౌట్ ఇంకా ఎక్కువైంది. తను ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నాడు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఎలా అయినా సరే విషయం ఏంటో తెలుసుకోవాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది సమీర. జానుకి ఇంకో 1 weekలో ఎగ్జామ్ ఉండడంతో మెటీరియల్ మొత్తం ప్రిపేర్ చేసుకొని సపరేట్ రూమ్ అరేంజ్ చేసుకొని చాలా సీరియస్గా కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉండడం చూసి రిషి ఇంకా తనని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, తను ఎలా అయినా ఎగ్జామ్స్లో టాపర్ కావాలి అని తన పనులన్నీ తానే చూసుకుంటూ ఉన్నాడు. జాను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలారం పెట్టుకొని లేచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇంతలో వేడి వేడి కాఫీ కప్తో రూమ్లోకి ఎంటర్ అయిన రిషిని చూసి జాను షాక్ అవుతూ, వాట్ ఈస్ సర్ప్రైజ్ రిషి, నువ్వు కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచావా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని అడుగుతున్న జాను దగ్గరికి వచ్చిన రిషి నవ్వుతూ కాఫీ కప్ జానుకి అందిస్తూ, అంత షాక్ దేనికి డార్లింగ్, నువ్వు నా జూనియర్వి, ఈ స్టేజెస్ అన్నీ క్రాస్ చేశాకే నీ హబ్బీ టాప్ కార్డియో అయ్యాడని మర్చిపోతున్నావు, అయినా నువ్వు అంత కష్టపడి చదువుతూ ఉంటే నీకు ఈ మాత్రం కాఫీ ఇవ్వకపోతే ఎలా, ఇప్పుడు నీ ప్రిపరేషన్ కోసం మాత్రమే కాదు, రేపు నీతో నైట్ అవుట్ చేయడానికి కూడా నేనే ఇవ్వాలిగా అని అంటున్న రిషిని చూసి జాను, యూ ఎప్పుడు అదే ధ్యాస అంటున్న జాను వైపు ఇంటెన్స్గా చూస్తూ, పెళ్ళై 8 months అవుతున్నా ఫస్ట్ నైట్ అవ్వని నాలాంటి హస్బెండ్కి ఆ ధ్యాస కాకపోతే ఇంకే ఆలోచన ఉంటుంది చెప్పు అంటూ టీజ్ చేస్తున్న రిషిని చూసి, నా కోసం నువ్వు ఎందుకు ఇంత ట్రబుల్ తీసుకుంటున్నావు, నా పనులు నేను చేసుకుంటాను, యూ డోంట్ వరీ రిషి అని అంటున్న జాను పెదాలపైన తన చేతిని పెడుతూ, ఏంటి ఇప్పుడు నేనేమంత కష్టపడుతున్నానని, నా వైఫ్ కోసం నేను ఈ మాత్రం చేయకూడదా ఏంటి, నేనేదో నిన్ను కూడా డాక్టర్ని చేసేసి ఇటు ఇంట్లో కాకుండా అటు హాస్పిటల్లో కూడా నీతో రొమాన్స్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను అని జానుని దగ్గరికి తీసుకుంటూ రిషి అనగానే జాను రిషిని ఇంకాస్త దగ్గరగా హత్తుకొని, అవునా ఈ పెళ్ళాం కోసం ఏమైనా చేస్తావా అని రిషి చెంప మీద తన చూపుడు వేలుతో సున్నాలు చుడుతూ అంటున్న జాను ముఖం మీద ఉన్న హెయిర్ని సెట్ చేస్తూ, అవును ఏదైనా చేస్తాను, నా పెళ్ళాం కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను అని జాను చెంపలను తన చేతితో రబ్ చేస్తూ హస్కీ వాయిస్లో అంటున్న రిషి కళ్ళలోకి చూస్తూ జాను ఇంకొంచెం దగ్గరగా జరిగి, అయ్య బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నాను అంటూ రిషిని వెనక్కి తోసేసి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్ అని రిషిని బయటకు పంపించడం కోసం రిషి చెస్ట్ మీద చేతులు వేసి బయటకు తోసి డోర్ క్లోజ్ చేస్తున్న జానుని చూసి నవ్వుతూ, సరే ఇప్పుడు వెళ్తాను, బట్ నీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నువ్వు కిచెన్లో అడుగు కూడా పెట్టకూడదు, అన్నీ నీ దగ్గరికి వస్తాయి, ఇది నా కండిషన్ అని అన్న రిషి మాట విని, అదేంటి నేను కిచెన్లోకి రాకపోతే వంట ఎవరు చేస్తారు, నీకు ఫుడ్ ఎవరు పెడతారు అని అడిగిన జాను వైపు చూసి, ఇంకెవరు నేనే, ఈ రోజు నుంచి ఆ డ్యూటీ నేనే తీసుకుంటాను, నువ్వు హ్యాపీగా చదువుకో, నా డెసిషన్లో ఎలాంటి చేంజెస్ లేవు, ఇదే ఫైనల్ అంటూ జానుని రిషి రివర్స్లో రూమ్లోకి తోసి డోర్ క్లోజ్ చేసి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రిషి తనకు సపోర్ట్ చేయడం, తనను అంత కేరింగ్గా చూసుకోవడం జానుకి చాలా హ్యాపీగా అనిపించింది. రిషి నువ్వు నాకు దొరకడం రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అని హ్యాపీగా మనసులో అనుకుంటూ మళ్ళీ చదవడంలో మునిగిపోయింది. హలో కమల్, ఇప్పుడు ఆది సిచ్యువేషన్ ఎలా ఉంది, హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా, నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని టెన్షన్గా అడుగుతున్న శౌర్య మాటలు వింటున్న కమల్ జీరబోయిన గొంతుతో, హా శౌర్య, ఐసీయూలోకి తీసుకెళ్లారు, సర్జరీ స్టార్ట్ అయింది, ఇంకొంచెం టైం పట్టేలా ఉంది, ఆ బిచ్ మోనా ఇంత పని చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దాన్ని వదలను, ఇది మెడికో లీగల్ కేసు అవుతుందట డాక్టర్ చెప్పారు, సో పోలీస్కి ఇన్ఫార్మ్ చేయక తప్పలేదు, ఆ మోనా మీద కేసు ఫైల్ చేపించి దాన్ని లైఫ్ లాంగ్ జైల్లో కూర్చోబెడతాను, ఐ విల్ సీ హర్ ఎండ్, అప్పుడు కానీ నా కోపం తగ్గదు అని గట్టిగా అంటున్న కమల్ మాటలు విన్న శౌర్య, చూడు కమల్, కూల్ డౌన్, ఆది సేఫ్గా ఉంటే చాలు, ఫస్ట్ మనకి కావాల్సింది అది, నువ్వు ఎంత పెయిన్లో ఉన్నావో నీ వాయిస్లోనే అర్థమవుతుంది,
బీ బ్రేవ్, అట్లీస్ట్ ఆద్య కోసం. ఆ మోన సంగతి అంటావా, దాన్ని నేను చూసుకుంటాను. కేసు గురించి నేను మాట్లాడతాను. నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు. ఆ మోనాకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, దానికి లైఫ్ లాంగ్ కోలుకోకుండా చేయడం ఎలానో నాకు తెలుసు. ఆ విషయాలన్నీ నాకు వదిలే, నేను చూసుకుంటాను. యూ డోంట్ వర్రీ కమల్. నువ్వు ముందు ఆద్యని కేర్ఫుల్గా చూసుకో, ఇంకేమీ ఆలోచించకు అని ధైర్యంగా శౌర్య చెప్పడంతో, ఓకే, నాకు ఆద్య కండిషన్ ఏంటి అని ఇన్ఫామ్ చేస్తూ ఉండు, లేదంటే నాకు టెన్షన్గా ఉంటుంది అని శౌర్య అనడంతో, ఐ కెన్ అండర్స్టాండ్ శౌర్య, ఇందాక ఉన్న సిచ్యువేషన్లో నీ కాల్ని లిఫ్ట్ చేయలేకపోయాను అని కమల్ చెప్పడంతో, ఐ కెన్ అండర్స్టాండ్ కమల్, టేక్ కేర్ ఆఫ్ హర్ ఫస్ట్. నేను ఇప్పుడు సమీరని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను. తనకు ఈ విషయాలు ఏమీ తెలియవు, విని టెన్షన్ పడితే తన హెల్త్కి మంచిది కాదు. అందుకే నేను ఈ విషయాన్ని తన నుండి హైడ్ చేశాను. నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సో నువ్వు కూడా ఎవ్వరితోనూ చెప్పకు, మిగతా అంతా నేను హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు శౌర్య. శౌర్యతో మాట్లాడిన తర్వాత కమల్ హడావిడిగా ఐసీయూ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తన మనసంతా చాలా టెన్షన్గా ఉంది. డాక్టర్ నుండి ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని. సర్జరీ కంప్లీట్ అవడంతో డాక్టర్ బయటకు రావడం చూసిన కమల్ టెన్షన్గా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, డాక్టర్, హౌ ఇస్ షీ ఓకే? ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? తను డేంజర్ నుంచి బయటపడినట్టేనా అని చాలా టెన్షన్గా అడుగుతున్న కమల్ వైపు చూసి, మిస్టర్ కమల్, డోంట్ వరీ, తనకు ఎలాంటి డేంజర్ లేదు. ఇంకా సేపట్లో తన స్పృహలోకి వస్తుంది. మీరు అప్పుడు వెళ్ళి మాట్లాడచ్చు. బట్ 24 hours అబ్జర్వేషన్లో ఉంచుతాం అని చిరునవ్వుతో చెప్పాడు డాక్టర్. ఆ మాటలు వినగానే కమల్లో ఎక్కడ లేని సంతోషం. తన కంటి నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ డాక్టర్ 2 చేతుల్లో పట్టుకొని, చాలా థ్యాంక్స్ డాక్టర్, మీరు ఆద్యని సేవ్ చేశారు, ఐ ఓట్ టు యూ అంటూ హ్యాపీగా చెప్తున్న కమల్ని చూసి డాక్టర్ కూడా హ్యాపీగా నవ్వుతూ, ఇట్స్ ఓకే, దట్స్ మై డ్యూటీ. మీరు టైంకి తీసుకురాగలిగారు కాబట్టే నేను తనని సేవ్ చేయగలిగాను. కాస్త లేట్ అయినా కూడా బ్లీడింగ్ ఎక్కువైపోయి తన ప్రాణానికే ప్రమాదం అయ్యేది. సో ముందు తనని కాపాడింది మీరే. తన కాన్షియస్లోకి రాగానే వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ చెప్పిన న్యూస్ విని కమల్కి గుండెంతా భారం తగ్గినట్టుగా అనిపించి తను గట్టిగా ఊపిరి పీల్చుకొని, థ్యాంక్ గాడ్ అని 2 చేతులని జోడించి మనసులోనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐసీయూ మిర్రర్ నుంచి లోపలున్న ఆద్యను చూశాడు. తను ఇంకా అన్కాన్షియస్గానే ఉంది. తనని ఇలా హాస్పిటల్ బెడ్ పైన చూస్తానని కమల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన లవ్ని యాక్సెప్ట్ చేయగానే ఇద్దరు హ్యాపీగా లైఫ్ని గడుగుతామని ఎన్నెన్నో కలలు కన్నాడు తను. ఈరోజు ఇలా ఐసీయూ ముందు ఆద్య ప్రాణాల కోసం నిలబడాల్సి రావడం తలుచుకోగానే కమల్ మనసు చివుక్కుమంది. ఈరోజు తన ప్రాణాల కోసం పోరాడే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తన నోటి వెంట ఐ లవ్ యూ అనే మాట వినాల్సి వచ్చిందని కమల్ బాధపడుతూనే, ఆ మోనాని అస్సలు వదిలిపెట్టను, దానికి తగిన పనిష్మెంట్ వచ్చేలా చేస్తాను, దాన్ని అసలు ఈ భూమి మీదనే లేకుండా చేయాలి అని మోనాని తలుచుకొని కోపంతో రగిలిపోయాడు. కమల్తో కాల్ మాట్లాడటం అయిపోగానే చాలా నార్మల్గా వచ్చి కాల్లో కూర్చుంటున్న శౌర్యం చూసి, ఇంతసేపు కాల్ ఎవరితో మాట్లాడావు? పక్కకు వెళ్ళి మరీ మాట్లాడేంత సీక్రెట్స్ ఏముంటుంది శౌర్య? నాకు డౌట్గానే ఉంది, నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నావు అని చిరుకోపంతో అడిగిన సమీరను చూస్తూ, అంత ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను నీకు ఖచ్చితంగా చెప్తాను కదా. ఈ టైంలో నువ్వు ఆలోచించాల్సింది నీ హెల్త్ ఇంకా మన బేబీ గురించి మాత్రమే. ఇంకేవీ నీ ఆలోచనలోకి రానివ్వక సమీ. ట్రస్ట్ మీ, అవన్నీ ఆఫీస్ కాల్స్. నీ ముందు మాట్లాడితే అనవసరంగా నీకు డిస్టర్బెన్స్ అవుతుందని అందుకే పక్కకు వెళ్ళి మాట్లాడాను. అంతకు మించి ఇంకేం లేదు అని కూల్గా చెప్తున్న శౌర్య కళ్ళు మాత్రం అబద్ధం చెప్తున్నాయని సమీరకు ఇట్టే అర్థమైపోయింది. కానీ ఎంత అడిగినా శౌర్య తనకు నిజం ఎందుకు చెప్పట్లేదో అని సమీరకు అర్థం కాక శౌర్యతో మాట్లాడకుండా చాలా కామ్గా కూర్చుంది. చాలాసేపటి వరకు సమీర ఏమీ మాట్లాడకపోవడం చూసిన శౌర్య, ఏంటి సమీ అంత సైలెంట్గా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడవే అని అడిగిన శౌర్యతో సమీర కోపంగా అతని వైపు చూడకుండానే, మాట్లాడడానికి ఏమీ లేదు, నీకు నా దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయని తెలుస్తుంది అంటున్న సమీర వైపు చిరునవ్వుతో చూస్తూ, పిచ్చిదానా, నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయే, నీకు ఇంతకు ముందే చెప్పాను, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోవద్దు అని.
సో నువ్వేమీ ఆలోచించకుండా కామ్గా ఉండడం నీకు బేబీకి చాలా మంచిది అంటూ కార్ డ్రైవ్ చేస్తూ చెప్పాడు శౌర్య. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.